ఫ్లాట్స్ తమ సమస్యను పరిష్కరించాలని పోరాటానికి సిద్ధమయ్యారు విజయవాడ భవానీపురం జోజిపేట వాసులు. ఇవాళ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నారు బాధితులు. ఒకవేళ లోకేష్ పవన్ అందుబాటులో లేకపోయినా పార్టీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేయాలనుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి దీక్షకు దిగబోతున్నారు. 1981 నుంచి కొనసాగుతుంది ఈ భూ వివాదం. మొత్తం 2.17 ఎకరాల భూమి విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 1981లో తన భూమిని అబ్దుల్ మజీద్ స్థానికుడైన ఆదిశేషుకి అమ్మేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య వివాదం రావడంతో 1982లో మజీద్ రిజిస్ట్రేషన్ చేయలేదు. 1982లో ఆర్టీసీ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో సుబ్బారావు అనే వ్యక్తి మజీద్ నుంచి ఫ్లాట్స్ గా మార్చి అమ్మకాలు జరిపారు. 1983లో ఆదిశేషు సొసైటీ ఏర్పాటు చేసి తనకు మజీద్ అగ్రిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయలేదని కోర్టులో పిటిషన్ వేశారు. 2001 నుంచి పూర్తి స్థాయిలో అమ్మకాలు జరగగా 2017లో ఫ్లాట్ యజమానులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 31లోపు ఒకసారి అమీనాలతో కలిసి వచ్చి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు సొసైటీ సభ్యులు. ఫ్లాట్స్ యజమానులు అడ్డుకోవడంతో వెనుతిరిగి కోర్టుకు వెళ్లారు. మరోసారి నవంబర్ 30లోగా అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు సొసైటీ లాయర్లు. ఇక నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ ఉందని చెప్పినా వినకుండా పోలీస్ ప్రొటెక్షన్తో కోర్టు అమీనాలతో ఇళ్లను కూల్చేశారు. మొత్తం 17 ఇళ్లు కూల్చివేశారు. బాధితులు మాత్రం సుప్రీంకోర్టులో డిసెంబర్ 30 వరకు స్టే ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం ఇటు భవానీపురంలో ఇటు ఫ్లాట్స్ కి సంబంధించి అక్కడున్న బాధితులంతా కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఇటు లోకేష్ ని కలిసేందుకు కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు. అసలు అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది రాజేష్? అంటే ఖచ్చితంగా అన్ని రకాలుగా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. రాజకీయంగా అటు ముఖ్యమంత్రిని నారా లోకేష్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవడం, అధికారులను కలవడం, అన్ని రకాలుగా పోరాటానికి అయితే సిద్ధమయ్యారు. ఎందుకంటే 21 సంవత్సరాల ముందర దాదాపు 2001లో కొనుగోలు చేశాము. రూపాయి కూడబెట్టుకుని కొనుగోలు చేసినటువంటి ఈ విధంగా లేని డాక్యుమెంట్ సృష్టించి సొసైటీ పేరుతో ఈ విధంగా మా భూముల్ని ఇళ్ళని కాజేయాలని చూస్తున్నారనేది ప్రధానంగా ఆరోపణ. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ ఇది 31 వరకు, అంటే ఈ నెల డిసెంబర్ 31 వరకు స్టేని కొనసాగిస్తూ నిన్న సుప్రీంకోర్టు స్వయంగా ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. ఈ ఆర్డర్ కాపీ వచ్చేలోపే కావాలనే సుప్రీంకోర్టులో హీరింగ్స్ జరుగుతున్నాయని తెలిసే వీళ్ళు నిన్న ఉదయం వచ్చి ఈ సమయంలో మొత్తం కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టుకి ఇక్కడ బాధితులు ఇక్కడ పోరాటం చేస్తుంటే సుప్రీంకోర్టులో ఈ ఆర్డర్ కాపీ కోసం వీళ్ళిద్దరూ ప్రస్తుతం చాలా కీలకంగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన టైంలో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ వచ్చినప్పటికీ ఇక్కడ వీళ్ళు పట్టించుకోకుండా కూల్చివేశారు. ఇప్పుడు ఈ ఆర్డర్ కాపీ పట్టించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడదాం. సార్, నిన్న మీరు సుప్రీంకోర్టుకు అటెండ్ అయ్యారు. ఏం జరిగింది సుప్రీంకోర్టులో? ఏం జరిగింది? అసలు ఈ ఇష్యూ ఎప్పుడు మొదలైంది? సుప్రీంకోర్టుకి మేము గత మంగళవారం వెళ్ళామండి. అంటే సుమారుగా 9 రోజులు అయింది. దాని ముందు ఇక్కడ హైకోర్టులో కూడా మేము ఆల్రెడీ చేసాం. వీళ్ళు నవంబర్ 4న మాకు ఆర్డర్ వచ్చింది సార్. డిసెంబర్ 31 వరకు మాకు ఆర్డర్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ సుప్రీంకోర్టే ఇచ్చింది స్వయంగా, అది తెలుసు. ఆ తర్వాత ఏం చేశారంటే వీళ్ళు పాత వారెంట్ పట్టుకుని మా మీదకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి మేము ఇక్కడ హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మీకు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మాకు అవసరం లేదు, మేము ఇన్వాల్వ్ అక్కర్లా, మీరు కావాలంటే అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి మీరు మెన్షన్ చేయించుకోండి అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ మధ్య కాలంలో మన సిజేఐ గారు ఆయన మారటం, ఆయన కొత్త సిజేఐ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దాంతో ఏంటంటే టెక్నికల్గా కొంత డిలే జరిగింది. సో దాన్ని వీళ్ళు మధ్యలో అడ్డంగా తీసుకొని మేము ఏదైతే ఉందో ఆర్డర్ మేము ప్రతిదీ మెన్షన్ చేసాం. మంగళవారం వచ్చేది, మంగళవారం నెంబర్ ఉంది, ఆల్రెడీ నెంబర్ లిస్ట్ అయింది, బుధవారం వస్తుందని తెలుసు వాళ్ళకి. ఈ వచ్చేలోపే వీళ్ళు కుట్రపూరితంగా ఇంత దీనికి పాల్పడ్డారు అనమాట. సో ఇంతేకాకుండా వీళ్ళు ఏంటంటే 31 దాకా ఆగితే మళ్ళీ ఎలాగూ ఇది మనకు వచ్చేది పోతుంది అన్న ఒక దుగ్ధతో, ఒక అక్రమంతో వీళ్ళు చేసిన పని. మమ్మల్ని అందరినీ కూడా ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా కనీసం ముందు రోజు ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సామాన్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ఇళ్లలో సామాన్లన్నీ కూడా 31 వరకు మనకు టైం ఉంది కదా, మనకి 31 వరకు తర్వాత కదా అన్న ఆలోచనలో ఉండి ఎవరో కూడా మామూలుగానే ఉంటే పొద్దున్నే వచ్చారు. మేము అక్కడే ఉన్నాం, వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ
కూల్ చేస్తున్నారు ఆగట్లేదంటే మేము అప్పటికి 11 గంటలకు మాకు ఆర్డర్ కాపీ వచ్చింది. నిన్నటిది కూడా ఆర్డర్ వచ్చింది. ఏమని జడ్జి గారు కూడా చెప్పారు, ఏమని మీకు ఆల్రెడీ ఆర్డర్ కాపీ ఉంది, మీరు ఎందుకు మళ్ళీ వచ్చారంటే మాకు ఆల్రెడీ ఇక్కడ డిమాలిషన్ జరుగుతుంది సార్ అంటే, మీరు డిమాలిషన్ చేస్తే ముందు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళని ముందు ఫైల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఆర్డర్ కాపీలో మళ్ళీ మీరు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదే కాకుండా ఆ రోడ్లు ఉన్నాయి కూడా, రోడ్లకు అడ్డంగా గోడలు కట్టేయటం, ఈ కుట్ర ఎంతవరకు బరితెగించారనేది తేడతెల్లంగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ తెలుస్తూనే ఉంది. సో గోడ కట్టడం అంటే ఇది ఆల్రెడీ వాళ్ళు అందరూ 70 కుటుంబాలు ఉంటున్నాయండి. మేము ఇక్కడ 42 ఫ్యామిలీస్ 30 సంవత్సరాల నుంచి ఉన్నాం, వాళ్ళు వచ్చి 10-15 సంవత్సరాలు అవుతుంది. సో ఇంత ఆ వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ స్థలంలో ఏదైనా ఉంటే మీరు అంత చట్టబద్ధంగా మీకు ఏదైనా వచ్చేది ఉంటే వస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఆయన వాళ్ళు ఆగలేరా? ఒక 4 రోజులు ఆగలేరా? 20 రోజులు ఆగలేరా? ఇంత అన్యాయానికి అక్రమానికి బరితెగించాల్సిన పని ఏంటండి? లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నారండి, సామాన్లు ఉండిపోయినాయి, బిల్డింగ్లు కాదు అందులో సామాన్లు ఉండిపోయినాయి, లక్షల రూపాయల ఆస్తులు. వాళ్ళు ఆడవాళ్ళు మనుషులు ఉన్నా కానీ, ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నా కానీ కొట్టేయండి, కూల్చేయండి. ఒక న్యాయానికి ప్రతినిధులు ఏంటి మాట్లాడిన మాట్లాడలే వీళ్ళు. ఆడవాళ్ళ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించి వాళ్ళతో నోటికి వచ్చినట్టు దుర్భాషలాడటం, మీ పునాదులు పీకి మీ సమాధులు కడతాం అనేదాకా ఒక నీచమైన సంస్కృతి, నీచమైన పదాలు ఉపయోగించి వాళ్ళని చాలా సార్ అంటే జనరల్గా చాలా మందికి రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు హైకోర్టు సుప్రీంకోర్టులో స్టే ఉంది, వాళ్ళు తీసుకొచ్చిన తప్పు డాక్యుమెంట్లు మీరు చేస్తున్నారు, హైకోర్టు ఎలా వీళ్ళకి ఆర్డర్ ఇచ్చింది అనేది ప్రధానంగా ఇక్కడ క్వశ్చన్. రెండోది, మీకు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేశారు, మీరు పన్ను కడుతున్నారు, కానీ ఇవన్నీ అధికారులు తెలియదు అంటారు సార్. మాకు మేము 1982లో మాకు అగ్రిమెంట్ అయ్యిందండి. ఏదైతే యాక్చువల్ ఓనర్ ఉన్నాడో వాడే మాకు అగ్రిమెంట్ చేశాడు. ఏది ఆర్టీసీ యూనియన్ మ్యూచువల్ బెనిఫిట్ సొసైటీకి అగ్రిమెంట్ చేశారు. అగ్రిమెంట్ చేసిన దాన్ని ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి 2001లో రిజిస్ట్రేషన్ చేశాడు. 2001లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎందుకు ఆపుకోలేదు? మరి వాళ్ళకు ఉంటే పవర్ అప్పుడే ఆపుకోవచ్చు కదా. ఇది 2025 దాకా ఇప్పుడు దాకా ఎందుకు ఆగాలి వాళ్ళు? అప్పుడే ఆర్డర్ ఉందని అంటున్నారు వాళ్ళు. 2025 దాకా ఎందుకు ఆగాల్సిన పని ఏముంది? మాకు సరే ఆర్డర్ ఉందన్నారు, 2017 దాకా ఏం చేస్తున్నారు? మాకు నోటీసులు అప్పుడైనా పంపించాలిగా. మరి 2001లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు అప్పుడు ఎమ్మటనే పంపించాలిగా. 2017 దాకా నోటీసులు ఇల్లు కట్టుకొని ఎప్పుడైతే ఇది ఆంధ్ర తెలంగాణ బైఫర్కేట్ అయిందో సార్, ల్యాండ్కి ఎప్పుడైతే వాల్యూ వచ్చిందో వీళ్ళందరూ ఏదైతే ఆ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఎవడైతే ఫస్ట్ కేసు వేసారో వాళ్ళు లేరండి. బయట వాళ్ళు ఇందులోకి తెలుసుకొని వచ్చి ఈ సొసైటీని టేక్ ఓవర్ చేసుకొని అక్కడి నుంచి కథ నడిపిస్తున్నారండి. 2017లో మాకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఈపీ నోటీసులు ఇచ్చారండి. మమ్మల్ని ఓఎస్లో కదా, ఒరిజినల్ సూట్లో కదా మమ్మల్ని పార్టీ చేయాలి. ఈ ఎగ్జిక్యూషన్ బిట్ అంతా అయిపోయి కోలుకోవడానికి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్టీ చేస్తే అసలు మాకేం తెలియకుండా మేమేం పోరాడతాం? ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్ అంటే, ఇప్పుడు ఆల్రెడీ మీ ఇల్లు కూల్చేశారు, మాదన వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు, మీరు స్టే తెచ్చుకున్నప్పటికీ ఇప్పుడు మీరు భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయబోతున్నారు? మేమైతే పొజిషన్ ఇంకా మాకు 31 దాకా ఉందండి. పొజిషన్ మాకు సుప్రీంకోర్టు ఇచ్చింది. 31 దాకా పొజిషన్లో మేమేమి ఉంటాము. మేము కోర్టులో సుప్రీంకోర్టులో మేము చేయాల్సింది మేము చేస్తాము. ఏదైతే మాకు మీ కోర్టు ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చిందని చెప్పినా కూడా, తెలియజెప్పినా కూడా 11 సమయంలో కావాలని కక్షతో పడగొట్టారు. ఇవన్నీ వీటన్నిటికీ వాళ్ళ చేత నష్టపరిహారం కట్టించేదాకా మేమైతే ఊరుకోమండి. మేము ముఖ్యమంత్రిగానే ఏమన్నా కలిసే అవకాశం ఉందా? మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్తామండి, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తాము, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాం, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. మాకు న్యాయం జరగాలి సార్, ఎవరి దగ్గరికైనా వెళ్తాం. మేము అందరూ కలిసే కదా ఓట్లేసి గెలిపించుకుంది వీళ్ళందరినీ గెలిపించుకున్నప్పుడు మాకు నిలబడాలి. వాళ్ళు నిలబడకపోతే మేము ఎక్కడికి వెళ్ళాం సార్? చావడం తప్ప ఇక్కడ మాకు దిక్కు లేదు. ఇప్పుడు రూపాయి కష్టపడి సంపాదించి కట్టుకొని ఈరోజు లేవు. నేను మొన్న ఊరెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళాను, ఈరోజు నాకు ఇల్లేది, నేను ఎక్కడికి వెళ్ళాలి? రోడ్డు మీద పడుకోవాలి నేను. ఇప్పుడు నేను ఆర్డర్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఓ పక్కన ఆర్డర్ చెప్పారు, మాకు ఆర్డర్ ఉందిరా ఆయన చెప్తున్నా కూడా కనీసం ఎడ్యుకేట్ ఆలోచించాలి కదండి. అడ్వకేట్కి తెలియదా? ఒకసారి ఆర్డర్ ప్రొనౌన్స్ చేసిన తర్వాత ఎంతసేపు పట్టింది కోర్టులోంచి కాగితం బయటికి రావడానికి? సుప్రీంకోర్టుకి రెస్పెక్ట్ అనేది ఉండాలి కదండి. పొద్దున ప్రొనౌన్స్మెంట్ జరిగితే మధ్యాహ్నం 2ంటికి ఆర్డర్ కాపీ తీసుకుంటే ఈలోపు మొత్తం చేసేసి గోళ్ళు కూడా కట్టేస్తున్నారు వీళ్ళు. ఇది చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఇల్లు ఉంది, వచ్చేసరికి ఇల్లు లేదు, ఎక్కడ ఉండాలని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒకసారి మహిళ కూడా ఉన్నారు, ఈమె కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ, మీది ఎక్కడుంది స్థలం? అది ఇక్కడ 1వ నెంబర్ ప్లాట్ అండి మాది. మేము
కట్టుకోవాలని మా పరిస్థితి అక్కడ కొనుక్కునేటప్పటికే మేము అప్పులు చేసి కొనుక్కున్నాము. ఆ అప్పులు తీరేటప్పటికి ఈ టైం అయింది. మా బిడ్డలు ఎక్కొచ్చాక మేము మా బిడ్డల్ని అడిగి కట్టించుకోవాలి, వృద్ధాప్యంలో అక్కడ ఉండాలి అని అనుకున్నాము మేము. ఈ లోపు 2017లో మాకు నోటీస్ వస్తుంది. ఇదేంటని మా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. నిన్న ఢిల్లీ ప్రవీణ్ గారు, మురళి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ వారం నుంచి ఉన్నారు. కోర్టు మాకు ఆర్డర్ కాపీ ఇస్తుందని తెలిసే వీళ్ళు కుట్రపూరితంగా ముందే వచ్చి కూల్ చేయడం జరిగింది. ఏమండి కూల్చొద్దండి, 50% అయిపోయిందండి, ఇంకా ఆపండి అని వేడుకున్నా. మా మాట వినలేదు. వెళ్ళవమ్మా అవతలకి, ఏది కాపీ ఉంటే చూపియమ్మా అన్నారు. ఏమండి కోర్టులో మీకు తెలుసు కదండి, మీరు కోర్టు అమీనా అంటున్నారు, మీకు తెలుసు కదండి కాపీ రావడానికి కోర్టులో ఇచ్చాక సాయంత్రానికి కానీ రాదు కదండి, మా వాళ్ళు తీసుకొస్తారు, ముందు చూపివమ్మా, వెళ్ళవమ్మా అవతలకి అని దుర్భాషలుగా మాట్లాడారండి. ఇది పరిస్థితి. పూర్తిగా అంటే మహిళలను చూడకోకుండా దుర్భాషలాడారు. ఖాళీ చేయాల్సిందండి ఒత్తిడి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఈ విధంగా చేశారు. వీళ్ళు ఖచ్చితంగా అటు ప్రభుత్వాన్ని కలుస్తాం, అందరినీ కలుస్తామని చెప్తున్నారు. రెండోది పొజిషన్ అనేది సర్టిఫికేట్ అనేది ఉంది కాబట్టి నెలాఖరు వరకు ఇక్కడ ఉండే హక్కు మాకు ఉంది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇక్కడే ఉంటాము, ఇక్కడే దీక్ష చేస్తాం, ఇక్కడే పోరాటం చేసి తిరిగి మా భూములు సాధించుకుంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ లేని కోఆపరేటివ్ సొసైటీని తీసుకొచ్చి కావాలనే బైఫర్కేషన్ అయిన తర్వాత దీని మీద కన్నేసి ఈ విధంగా చేస్తున్నారని ఇక్కడ బాధ్యులంతా ఆరోపిస్తున్నారు. నాయకులు కూడా ఎవరు రాలేదండి మమ్మల్ని చూడటానికి కూడా. ఇటు విజయవాడ భవానీపురంలో తమ సమస్యను పరిష్కరించాలి అంటూ కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ల్యాండ్స్ కి సంబంధించి అటు లోకేష్ ని అలాగే పవన్ కళ్యాణ్ ని కూడా కలవబోతున్నారు. 1981 నుంచి అక్కడ భూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మా ఇల్లు మాకు మళ్ళీ కల్పించాలి, మా ఫ్లాట్స్ మాకు కల్పించాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.